99% ఫీమేల్స్ అందరు నిలబడే ఉంటారు. వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, నాన్ వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు. వర్కింగ్ ఉమెన్ ఏంటి, వీళ్ళు ఇంకా ఇంకా డేంజరస్. వీళ్ళకి బయట పని చేసి నలుగురికి ఉపయోగపడే పని కంటే ఇంటి పని ఎక్కువ ఇష్టం ఉంటుంది. అది 100% రాంగ్. బాడీ ఎంతవరకు అలో చేస్తుంది, ఎంతవరకు తట్టుకుంటుంది? పొద్దున 6 గంటలకు లేస్తారు, 9 వరకు ఉరుకులు పరుగులు, అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, పిల్లలకి టిఫిన్ బాక్సులు, హస్బెండ్కి టిఫిన్ బాక్సులు, ఇల్లు క్లీన్లు చేసుకోవడాలు, 9 గంటలకి తనకు ఫుడ్ రెడీ చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళి వెహికల్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనులు, మళ్ళీ తర్వాత ఇంటికి ఆఫీస్లో పని అప్పుడు కూడా ఆలోచించేదంతా ఇంటి గురించే. ఇంటికి వెళ్ళాలి, ఏమి వండాలి, ఏం చేయాలి, పిల్లలు వచ్చి ఉంటారు వాళ్ళకి. సో మళ్ళీ ఇంటికి పరిగెత్తుకొని 5:30కో 6కో వచ్చి మళ్ళీ 9 వరకు పనిచేసి 10కో 11కో పడుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 11 వరకు రెస్ట్ ఉండదు ఫీమేల్స్కి. ఇదే మెయిన్ రీజన్, ఇంకా వేరే రీజనే లేదు. నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పటివరకు 9 years నుంచి నేను ఈ పిఆర్పి చేస్తున్నాను. పిఆర్పిలో నాకు 90% బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేడీసే. ఎందుకు ఇబ్బంది పెడతారు అన్నాను అంటే, లేడీస్ ఇప్పుడు ఒక 35 years యంగ్ ఫీమేల్ వచ్చారు నా దగ్గరికి, మోకాలు నొప్పి. 35 years, పిల్లలు చిన్నపిల్లలు ఇంకా స్కూల్లో చదువుకుంటుంటారు. మోకాలు పూర్తిగా అరిగిపోయింది. పూర్తిగా అరిగిపోయి ఉంటుంది కొంతమందికి, అందరికి కాదు. 35 yearsకు అరిగిపోయినాడు కుప్పలు. రోజుకు ఒక 3-4 వస్తారు, బాగా అరిగిపోయి బోన్ టు బోన్ వచ్చేసి ఉంటుంది. ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఏమీ లేవు. సర్జరీ 60 years వరకు లేకపోయినా కూడా ఒబేస్ లేదు, గీబేస్ లేదు, అందరు మామూలుగానే ఉంటారు. మామూలు ఎందుకు అంటే, ఇప్పుడు అంతమందిని చూశాను కదా, అన్ని వేల మందిని చూశాను కాబట్టి నాకు కూడా ఒక ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది అనమాట. ఆలోచిస్తుంటారే, ఓకే ఇది రీజన్. ఇప్పటి వరకు నేను కనుక్కుంది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే 35-40 yearsలో నొప్పులతో వస్తారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారు, నిలబడే ఉంటారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను వాళ్ళు, పొద్దున 6కి లేస్తారు మీరు, మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు, 8 గంటలు కదా, పొద్దున 6 నుంచి మధ్యాహ్నం ఎంతసేపు కూర్చొని ఉంటావమ్మా అని అడుగుతాం. అసలు కూర్చోరు. కూర్చోకుండా నిలబడి ఆ పని ఈ పని చేస్తుంటే మోకాల్లో డ్యామేజ్ ఎందుకు కాకుండా ఉంటుంది?